తల్లి లాస్ట్గా ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అన్న కేసులు ఎన్ని పెట్టకన్నా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 మంత్ ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు. అవన్నీ కోర్టు ద్వారా చూసుకుంటుంది తల్లి. అన్నీ ఏదున్నా కానీ మేము మాకు ఏదో నష్టపరం జరిగిందో అవన్నీ కోర్టు బదిలో ఉన్నాయమ్మా. మేము చివరిగా మేము లాస్ట్కు మన ఎవరంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళు పోయినా ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళాం, వారి ఆఫీస్కి వెళ్ళాం, 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావుని పిలిపించి సార్ మీరు కొద్దిగా మీరని చెప్పండి సార్, రమేష్ గారికి చెప్పండి, పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ కోర్టులు ఇవన్నీ పోతే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి, చెప్పండి సార్ అంటే అన్న మేము నా మాట విన్నాడు అతడు, మీరే న్యాయపరంగా పోతే పోండి అని చెప్పేసి అతను చెప్పినాడు. ఆ రోజే మా ముందే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి శ్రీనన్న ఈ పాపది ఇట్లా ఇబ్బంది అవుతుంది సెట్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఇట్లా అనేక సార్లు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నాం చెప్పేసి ఈరోజు మాకు ఈమె మీద కేసు ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకే నల్ అండ్ వైట్ అది ఆ కేసు వేసిండు. ఆ తర్వాత 1 ఇయర్ కాగానే ఇంకేదో కేసు వేసిండు. ఇప్పుడు డబ్బుల కోసమే అయ్యి ఉంటే పెళ్ళైన వెంటనే ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము అదే పనిలో ఉండేవాళ్ళం కదండి. 1.5 ఇయర్ నుంచి మేము ఎందుకు ఫైట్ చేస్తాము? ఒక ఆడపిల్ల అయితే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా బయటపడాలి అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి కూడా కోరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయం కోసమనే మాకు విముక్తి కాదండి. పేరు వచ్చినప్పుడు ఏమంటారు, మాకు ఎందుకని రాజకీయాలు? ఒకసారి లోకేష్ అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. మాకెందుకండి ఇవన్నీ కాదు. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఉందో అన్యాయానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అందరినీ. మేము ఏ రోజు కూడా చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ మేము మాట్లాడడం కూడా జరగలేదండి. కానీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇంత అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఈ వారం కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునేది నా బిడ్డకు న్యాయం చేయండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్దామని మంత్రి నారా లోకేష్ ఆఫీస్ మీ అంతకు మీరు వెళ్ళారా వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కి? లేకుంటే ఎమ్మెల్యే గారు పిలిచారు? వసంత కృష్ణప్రసాద్ న్యాయం కోసం మేము వెళ్ళాం సొంతంగా 3 టైమ్స్ వెళ్ళాం. 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం. ఆ వీడియోలు ఉంటే చెప్పుకోండి, ఆ వీడియోలు కూడా పెట్టమండి. మా అంతటి మేమే మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అదే మీటింగ్లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి. అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను లాస్ట్కి జోగి రమేష్ లోకేష్ గారిని చంద్రబాబు గారిని డాడీ ఒక్క నిమిషం ఆగు డాడీ ఒక్క నిమిషం నువ్వు చెప్పు, ఒక్క నిమిషం ఆగు డాడీ, నువ్వేం రెస్పాన్స్ ఇవ్వవు, ఒక్క నిమిషం చెప్పు. ఖచ్చితంగా ఎట్లాగో మా వెనక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది.
మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను. వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అండి. దయచేసి దీన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది అట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు పర్సనల్గా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, అతను ఎంత ఇబ్బంది పెట్టాడు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి దయచేసి అట్లాంటి కోణంలో పొలిటికల్ కోణంలోకి దీన్ని టర్న్ చేయకండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకొక అమ్మాయిని అలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మాయి నాలాగా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు పడితే ఇట్లనే ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ నేను వాళ్ళకు ఒక ఆదర్శం అవ్వాలి తప్ప, అరే ఈ అమ్మాయి బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేసింది కదా, ఈ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది, ఏం జరిగింది, మన పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది బయటికి వస్తే అని చెప్పి భయపడకుండా మనం బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటపడి ఇబ్బంది పడి వస్తున్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. అన్యాయం జరిగినందుకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమీ పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదేవిధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు.